గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మనకి ఇవాళ 20, 21, 22, 23, 24, 25 5 రోజులు ఉంది మనకి. ఈ 5 రోజుల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు డీకాయిన్ సంపాదించుకోండి. ఎవ్వరూ విడిచిపెట్టకుండా ఎన్ని అవకాశం ఉంటే అన్ని అకౌంట్స్కి అకౌంట్ కోటి వస్తుంది, అది సంపాదించుకోండి. 26వ తారీఖు నుంచి ఇంకివ్వడం అవదు. 25వ తారీఖు నైట్ మన కిబోది వెబ్సైట్ లోంచి డీకాయిన్స్ వెళ్ళడం, అంటే ఎక్స్చేంజ్ పంపించుకోవడం ఆగిపోద్ది. మళ్ళీ మనకి 27 లేదా 28 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈలోగా మీరు చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూపన్స్ దొరకడం కష్టంగా ఉన్నది అని నేను విన్నాను. కూపన్స్ దొరకడం కష్టంగా ఉంది, రేట్లు ఎక్కువ చెప్తున్నారని మధు నాకు చెప్పాడు నిన్న సాయంత్రం. అలా ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని నా ఉద్దేశం. అందుకోసం ఈ 5 రోజుల కాలం పాటు 1000 రూపాయలు పంపించిన మీకు కూపన్స్ వచ్చేలాగా నేను ఈ అవకాశాన్ని మన కుటుంబం కోసం ఇస్తున్నాను. నిజానికి అలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వస్తే అకౌంట్ ఇబ్బంది అవుతుంది. కానీ ఈ మార్చ్ ఎండింగ్ కాబట్టి వాళ్ళకి క్యాష్ అవసరమే. నేను వాళ్ళతో మాట్లాడాను. ఈ 5 రోజులు మీరు పంపించుకుంటే మీకు 1000 రూపాయలు పంపించినా సరే ఆ 1000 రూపాయలకి 100 కూపన్స్ ప్లస్ 10 కూపన్స్. ఈ ఈ ఈ 5 రోజులు తర్వాత మళ్ళీ 10,000 రూపాయలే పంపించాలి. 10,000 పంపిస్తేనే 10% వస్తుంది. 1000 రూపాయలు పంపిస్తే రాదు. అలాగే మరి ఇప్పుడు కూపన్స్ మిగిలిపోతేనో ఇంకా ఉన్నది కదా, మరొక నెల రోజుల పాటు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్లో పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే స్వాప్ చేసుకున్నారో ఆ స్వాప్ చేసిన కాయిన్స్ మీరు యథావిధిగా ఎక్స్చేంజ్లో పంపించవచ్చు. కంపెనీ గిఫ్ట్గా ఇచ్చిన డీకాయిన్ ఉండదు, కానీ మీరు స్వాప్ చేసుకున్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఒక నెల రోజులు, అంటే ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ నెల అంతా ఉంటుంది. ఏప్రిల్ 30 తారీఖు వరకు ఉంటుంది ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకొని డీకాయిన్ సంపాదించుకొని దాన్ని హ్యాపీగా మనం లైఫ్ టైము దాంట్లో వచ్చిన దాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా సంపాదించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్స్ అన్ని రెడీ చేసి ఉంచాను. డాడీ రోబోట్ కూడా రెడీ అయిపోయింది. స్కై అండ్ రెడీగా ఉంది. వెహికల్స్ రెడీగా ఉన్నాయి. అలాగే మెడిసిన్ రెడీగా ఉంది. మనం అనుకున్న ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. అయితే మరి ఎందుకు ఇవ్వలేదు డాడీ అంటే, 25వ తారీఖు లాస్ట్ కాబట్టి ఇప్పుడు మీకు ఏ ప్రాజెక్ట్ గురించి చెప్పినా మీరు మంచి విలువైన డీకాయిన్ని ఎలా చేసుకోవాలనే దాని మీద మీరు దూరం అయిపోతారు. అందుకోసం నేను ఏ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. అందుకని ఈ నెల ఆఖరు 30th అయిపోయిన తర్వాతనే మనం ప్రాజెక్టులన్నీ రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ఈ 4 రోజుల తర్వాత, ఈ 25 తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం. అప్పుడు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి మనం యథావిధిగా వెళ్దాం. అందుకోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. ఐఎన్ఆర్లో ఇవ్వాలి కాబట్టి లోపు నాకు బ్యాంక్తో అన్ని చేసుకుంటున్నాను. బ్యాంక్ వాళ్ళు కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి ఇంక ఇప్పుడు మనం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మార్చ్ అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్నట్లయితే మనం క్యాష్ పంపించినా వాళ్ళకి ఇబ్బంది రాదు. ఈ మార్చ్ ఎండింగ్ కాబట్టి ఆ 5 రోజులు 25 నుంచి 30 వరకు గ్యాప్ తీసుకుందాం. ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. అది నేను ప్రకటించి చేస్తాను. హ్యాపీగా మనం మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ఏ మనకి కమిషన్గా ఇచ్చేలా మనం చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నేను ఏ ప్రాజెక్టులు మీకు ఇవ్వట్లేదు. తర్వాత
డీ కాయిన్ లాంచింగ్ని నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికి ముందు నేను ఈ కాయిన్ యూటిలిటీ పెరగడం, కిబోలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ పంపించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి సుమారుగా 98% పైబడి పంపించుకున్నారు. ఆ మిగిలిన ఇవి 25 తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లోపుని పంపించుకోండి. ఈ 25 లోపు పంపించిన అందరికీ 500 రూపాయల విలువైన ఈవీ పర్చేజ్ పాయింట్స్ వస్తే మీరు ఈవీ కొనుక్కున్నప్పుడు దాన్ని మీరు వాడుకోవచ్చు. అది మీకు చెప్పాను ఆల్రెడీ. ఒకరే పక్క వాళ్ళకి కూడా తీసుకుని 5,000 వరకు వాడుకోవచ్చు. అంటే 10 అకౌంట్ల వరకు వాళ్ళ దగ్గర ఉండి మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఓకే, మెర్జ్ చేసుకుని అయితే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు వాడేసుకోవచ్చు. ఈ యూటిలిటీ పెరిగిన తర్వాత మనం డీ కాయిన్ ఇచ్చినట్టయితే చక్కటి ట్రేడింగ్ జరుగుతుంది, అందరికీ మంచి డబ్బులు వస్తాయి. అలా కాకుండా ఇప్పుడే నేను ఇస్తే మీరు అతి తక్కువ రేటుకి అమ్మేసుకున్నారు అనుకోండి, దాని విలువైన కాయిన్ పోద్ది. అందరూ డబ్బులు కావాలని ఆలోచిస్తున్నారు కాబట్టి వేగంగా అతి తక్కువగా అమ్ముతారు. మరి ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళు అమ్ముకోవాలనుకోవడంలో తగ్గించిస్తే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇట్లన్నింటికి ఒక మార్గం తీసుకొని నేను మీకు డీ కాయిన్ రిలీజ్ డేట్ ఇస్తాను. అప్పుడు మీరు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. దానికి ముందు యూటిలిటీని పెంచాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఏవీస్ రెడీగా ఉన్నాయి, మిగతా కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ట్రయల్ వేస్తున్నారు. ఇవాళ వేశారు, రేపు కూడా ట్రయల్ వేస్తున్నారు. ఎవరైనా ట్రయల్ చేస్తానంటే ఎవరైతే వచ్చి ఆ 1 lakh డౌన్ పేమెంట్ కట్టేసి ట్రయల్ వేసుకోవచ్చు హ్యాపీగా. ఒక బండి 200 కిలోమీటర్లు, మరొక బండి 300 కిలోమీటర్లు వస్తుంది. తక్కువ వచ్చే ప్రశ్నే లేదు. మీరు హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు, దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. లేదా నేను 30th తర్వాత నేను ఇస్తున్నాను కాబట్టి, అంటే మార్చ్ ఎండింగ్ కాబట్టి కొద్దిగా ఈ టైంలో మనం కూడా లెక్కలు వగైరలు ఉంటాయి, ఈ వర్క్ టైం ఉన్నాయి కాబట్టి ఆ 5 రోజులు గ్యాప్ ఇద్దాం అంతే. ఇంకా అంతకు మించి వేరే ఉద్దేశం కాదు. ఇచ్చిన వెంటనే మనం పంపిస్తాం కాబట్టి ఏ ప్రాంతంలో బండి వస్తే అక్కడ మీరు వాళ్ళని అడిగి తెలుసుకొని లేదా ట్రైల్ వేసుకొని వాళ్ళకి ఇష్టపడి మీకు ఇస్తే అప్పుడు మీరు హ్యాపీ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్స్ అవుతున్నాయి. మీరు హ్యాపీగా ఎవరికైనా కావాలంటే ట్రయల్స్ రావచ్చు, చేసుకోవచ్చు. నేను ఉండకపోయినా అక్కడ దానికి సంబంధించి మీకు ఏర్పాటు చేస్తాను కాబట్టి వాళ్ళు మీకు బండి ఇస్తారు. ఉదయాన్నే ట్రైల్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే 300 తిరగాలంటే ఈజీ కాదు. ఇక్కడ నుండి శ్రీకాకుళం వెళ్ళి వచ్చేస్తే సుమారుగా 106, 107 కిలోమీటర్ల వరకు వస్తుంది అప్ అండ్ డౌన్. ఇంకా అక్కడికి మళ్ళీ 100 కిలోమీటర్లు ఉంటుంది మనకి. కాబట్టి ఒక రోజు మొత్తంలో తోలలేం దాన్ని. అందుకోసం మీరు ముందు రోజు 2 రోజుల ముందే నాతో కన్ఫర్మ్ చేసుకొని ముందు రోజు ఇక్కడికి వచ్చేసి ట్రైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వచ్చినందుకు ఇక్కడ ఏ రూమ్స్ మన దగ్గర నుంచి ఏర్పాటు చేయలేం కాబట్టి మీరు అది చూసుకొని రండి. లేకపోతే మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు డ్రైవ్ చేసుకోండి. అదే లోకల్ వాళ్ళు అయితే మీరు డౌన్ పేమెంట్ కట్టేసి మీరు తోలుకోవచ్చు. ఒకవేళ అంత కిలోమీటర్ రాకపోతే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను హ్యాపీగా. ఎందుకంటే అవి అంతకు మించి డిజైన్ చేసిన పనులు అవి. ఓకే రెడీస్, మరికొన్ని విషయాల్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంక ఈ 5 రోజుల్ని జాగ్రత్త వాడుకోండి. 1000 రూపాయలు ఉన్నా సరే పంపించినా సరే 110 పంపిస్తారు. అది 25వ తారీఖు వరకు మాత్రమే 10% మీకు వస్తుంది. 25వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ 10,000 పంపిస్తే 10% వస్తుంది. అంతకు లోపు పంపిస్తే 1000 రూపాయలు పంపిస్తే 100 మాత్రం వస్తాయి. ఎవరు ఎక్కువ డబ్బులకు అమ్ముకోకండి, ఎందుకంటే అది తెలియదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు తీసుకోకండి. వాళ్ళు మీకు దొరకట్లేదు, మనం ఎలా కొనుక్కోవాలి, ఎక్కువగా 10,000 అంటే మేము పెట్టలేం కదా అని వాయిస్లు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రతిగా ఇప్పుడు నేను మినిమం 1000 రూపాయల కూపన్స్ కూడా తీసుకుని ఇస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇంకా క్యూ లైఫ్ సంబంధించి ఈ 25th అయిపోయిన వెంటనే
అది కూడా నేను ఇస్తాను. దానికి ఏ టైమింగ్స్ అంటే డీకాయిన్స్ ఉండవు, ఇవి అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు పంపించుకున్నవి, ఆల్రెడీ స్వాప్ చేసుకున్నారు మీరు. 2 ఒకరికొకరు పంపించుకునేటప్పుడు కొన్ని ఆగి ఉన్నాయి, ఇది ఆపడం వల్ల. అవన్నీ ఇప్పుడు మీకు పంపించుకోవచ్చు. మీరు పీటీపీలో పంపించుకోవచ్చు. కిబో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోయి ఉన్నాయని అనుకుంటే అవి కూడా క్లియర్ చేసి ఇచ్చేస్తాను. ఇంక అందులో ఏమీ ఉండవు. మీరు బండి బుక్ చేసుకున్నప్పుడు, లేదా మెడిసిన్ బుక్ చేసుకున్నప్పుడు, లేదా గ్రోసరీ బుక్ చేసుకున్నప్పుడు మీకు వచ్చినటువంటి డీ కాయిన్స్ మీరు అప్పుడు ఎంతకైతే బుక్ చేసుకుంటారో అంత విలువని 3 ఏళ్ళ తర్వాత మీకు వచ్చేటట్టుగా ఆ కాయిన్ని అది మీకు అంతే విలువైన కాయిన్ మాత్రం ఉంటుంది అనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకి 25,000 రూపాయలు పెట్టి మీరు బండి బుక్ చేసుకుంటే అప్పుడు 25 డీ కాయిన్స్ వచ్చాయి, కానీ 25 ఉండవు. ఈ రోజు మనం 1,00,000 రూపీస్కి దాన్ని విలువ చేసాం కాబట్టి అందులో 0.225 కాయిన్ ఉంటుంది. రేపు పొద్దున్న దాని కాయిన్ రేట్ ఇంకా పెరిగింది అనుకోండి, అప్పుడు 25,000 రూపాయలు విలువైనటువంటి కాయినే మిగిలి ఉంటుంది 3 ఏళ్ళకి. ఈ విషయాన్ని కూడా గమనించండి. అందులో నాకు ఎక్కువ కాయిన్స్ ఇచ్చేటట్టు ఓకే అని అనుకోవడానికి ఉండదు. నేను చెప్పినట్టుగా మీరు ఎంత పర్చేజ్ చేస్తారో అంత విలువైన కాయిన్ మీకు అక్కడ ఉంటుంది. ఇంక అందులో ఉన్న కాయిన్స్ అన్ని కూడా మీరు ఎక్స్చేంజ్లో పంపించుకోవచ్చు. సో అది కూడా రెడీగా చేస్తున్నాను. అది రెడీగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మీకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. కాయిన్ రేట్ నేను చెప్పినట్టుగానే అద్భుతమైనటువంటి యూటిలిటీ తీసుకెళ్ళడంలో ఖచ్చితంగా నేను చేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను. స్లో అండ్ స్టడీగానే చేస్తున్నాను. కంగారు పడి చేసేయడానికి అవ్వదు కాబట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. సో మన డీ కాయిన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మీరు క్యూసీస్ కాయిన్ ఎలా అయితే మీరు సేల్ చేసుకుంటున్నారో, క్యూసీస్ కాయిన్ ఎలాగైతే మీకు మైనింగ్ కాయిన్స్ అన్నీ అలాగే ఇస్తున్నానో, అలాగే డీ కాయిన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మీకు ఈ బ్యాటరీ గురించి కొంచెం మీకు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇందులో సైజ్ తక్కువ, దీని మైలేజ్ ఎక్కువగా వచ్చేటట్టు చేసాం. ఎందుకు అలా చేశానంటే మనకి లగేజ్ అది పెట్టుకోవడానికి, ఎన్ని సామాన్లు పెట్టుకోవడానికి డిక్కీ స్పేస్ కావాలి. ఇది వరకు నేను ఇచ్చింది డిక్కీ అంటే ఇది వరకు ఉన్న బండికి డిక్కీ స్పేస్ లేకుండా పెద్ద బ్యాటరీని పెట్టాం. ఇప్పుడు అలా కాకుండా ఒక చిన్న బ్యాటరీగా మార్చాను దాన్ని. సో మీకు ఎక్కడ బ్యాటరీ కనిపించదు, జస్ట్ లైక్ వాలా బ్యాటరీ లాగా ఉంటుంది. అంటే మీది అసలు తీసేయడం ఇది అవసరం లేదు, తీయడానికి రాదు కూడా. సేమ్ వాలలాగే ఉంటుంది అది. సో అది వాలలాగా ఉండడం అంటే అర్థం ఏంటి, ఇంకా తీయటానికి అవ్వదు. మన వెహికల్స్ రిపేర్ కూడా ఈ సంవత్సరంలో రిపేర్ రాలేదు, చిన్న చిన్న ఏవి రావు. సో ఇది నేను ట్రైల్ వేశాను. ఈ ట్రైల్లో సుమారుగా 10 బళ్ళకి నేను ట్రైల్ వేశాను. ఆ ట్రైల్ వేస్తున్నప్పుడు ఇప్పుడు బలల్లో పెట్టేసింది ఇంక నాకు ట్రైల్ వేయడానికి అవ్వదు, పెడుతుంది అది పెట్టేసుకుంటున్నాను. ఇది నేను ట్రైల్ వేసిన దాన్నే మీకు పంపించాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే దీనిపైన పెయింట్ పైన గీతలు ఉంటాయి. మీరు కావాలంటే జూమ్ చేసి చూడండి. ఆ బ్యాటరీ మీద పెయింట్ వదిలేసిన గీతలు ఉంటాయి. కారణం ఏంటంటే ఒక బండి తర్వాత ఒక బండికి తీయడం పెట్టడం వల్ల ఆ గీతల్లో వచ్చేసాయి అనమాట. ఫిక్స్ చేసాం. ఆ ఫిక్స్ చేసినప్పుడు ఈజీగా మన పెట్టి తీసేది కాదు. బండికి డౌన్ సెక్షన్లో పూర్తి కన్విన్స్మెంట్ పెట్టాలి. అందుకోసం అవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కువసార్లు పెట్టడం, తీయడం, ఇవన్నీ చేయడం వల్ల దానికి ఆ పెయింట్ కూడా వదిలేసింది. సో మీకు ఆ గీతలు అవన్నీ కనపడడానికి కారణం అదే అనమాట. థ్యాంక్ యూ.
ఇప్పుడు దీన్ని నేను రేపు 30 కార్డులన్నీ రెడీ చేస్తున్నాను. మీరు హ్యాపీగా తోలు చూసుకుని కొనుక్కోవచ్చు. ఇక్కడ బళ్ళు ఎన్ని పంపిస్తున్నాను, 100 బళ్ళు పంపిస్తాను కదా, వాళ్ళ దగ్గర అందరూ మ్యాక్సిమం ఇందులో 90% ఆ 100 బళ్ళలో మన తాలూకు కీబోర్డ్ టీమోలు ఉంటారు. మనకి రిఫరల్ కమిషన్ ఉంది కాబట్టి 25 రోజులు ప్రతి ఒక్కరు ట్రయల్ ఇస్తారు. మీరు చూసుకోండి, చక్కగా ట్రయల్ వేసుకోండి. ఇంకా ఫుల్ ట్రయల్ కావాలన్నా నా దగ్గరికి వచ్చేయండి. నేను లేకపోయినా మీ ప్రాబ్లం లేదు, మీ బండి ఇస్తారు, బుక్ చేసుకొని ఆ బండి తీసుకుని వెళ్ళండి, ట్రయల్ వేయండి. బండి చూసుకునే వాళ్ళు ఆధార్ కార్డ్ని క్యాష్ కట్టేసి ఆధార్ కార్డు, ఫోటోను, వీడియోను, ఫోన్ నెంబరు అన్నీ తీసుకోవాలా. అక్కడ ఇచ్చేసి బండి పట్టుకుని వెళ్ళాలి. మీ తాలూకా QID వగేరలు అన్నీ తీసుకుంటాను. బయట వాళ్ళు అయితే దాన్ని సెక్యూరిటీ తీసుకొని ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఆ వెహికల్ ఇచ్చేస్తున్నాం మనం, దానికోసం సెక్యూరిటీ తీసుకుని ఉండడం తప్పులేదు. థ్యాంక్ యూ, లవ్ యూ. చాలా హ్యాపీగా మీరు ట్రైల్ వేసుకొని చూసుకోవచ్చు. లవ్ యూ.